హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో సాంబార్ అనమాట. సాంబార్ అనగానే మనకి సౌత్ ఇండియన్ వాళ్ళకి ఎంత ఫేమస్తో తెలుసు కదా మీకు. ఇడ్లీ సాంబార్ గుర్తొస్తుంది కదా, ఓకేనా? సో ఇవాళ మనం సాంబార్ని ఒక 15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేసేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో ముందుగానే నేను పప్పు పెట్టేసుకున్నానండి. అలానే చింతపండు రసం కూడా తీసేసుకున్నాను. అలానే మనకి సాంబార్ అనగానే మెయిన్ మనకి ములక్కాయలు గుర్తొస్తాయి కదా. ములక్కాయలు ఒక 2 తీసేసుకున్నాను అనమాట, పీస్ చేసేసుకున్నాను. కొంతమంది ఏంటంటే సాంబార్లో వేసేటప్పుడు ఈ పీల్ తీస్తారు. పీల్ తీయటం వల్ల ఏంటంటే మనకి దానిలో ఉన్నటువంటి విటమిన్స్ పోతాయండి. నేనైతే పీల్ తీయను అనమాట. ఇలా శుభ్రంగా నీట్గా కట్ చేసేసి పెట్టేసుకుంటాను. అలానే బెండకాయ ఒకటి తీసుకొని సరిపోతుంది. ఎప్పుడైనా మనం సాంబార్ చేసేటప్పుడు బెండకాయని ఇలా నిలువుగా కట్ చేసేసేయండి. అలానే ఒక బంగాళదుంప, కొత్తిమీర, అలానే చిల్లీస్, కరివేపాకు, ఒక టమాటా, ఆనియన్స్. సో ఇంకెందుకు మనం రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇలాంటి కుక్కర్ తీసుకుందాం. పోపుకి సరిపడినంత ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. మనం పోపు కావాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాం కదా. దీనిలో ఒక్కొక్కటి వేసేద్దాం. ముందు ఆవాలు వేసేసుకోండి. అలానే కొంచెం మినపప్పు, అలానే జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 ఏమో ఇలా కట్ చేయకుండా వేసేసేయండి, ఒకటేమో కట్ చేసి ఇలా వేసేయండి. ఇప్పుడు ఇవి 2 చిన్నులపాయలు అనమాట. ఇవి మనం కొంచెం దంచేసుకుందాము. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి, ఇది దీనిలో వేసేసేయండి. చిన్నులపాయి, అలానే కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయినాయండి. ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ములక్కాయలు, అలానే ఆనియన్స్, అలానే టమాటాలు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ వేసేయండి. సో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కలు వేసేసాం కదండి. ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆ ముక్కలన్నిటికి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుందాం. సో ఇప్పుడు 1 టీ స్పూను ఉప్పు వేసేసుకుందామండి. మనకి ఉప్పు అనేది మీ ఆప్షన్ అనమాట. మీరు ఎంతైతే తినగలుగుతారో అట్లా వేసేసుకోండి. అలానే కారం, నేను వచ్చి 2 టేబుల్ స్పూన్ వేసేసాను. అలానే పసుపు. ఇప్పుడు మనకి ఏదో డిసీజ్ వస్తున్నాయి కదా, పసుపు, చిన్నులపాయలు, అల్లం ఎక్కువ వాడమంటున్నారు కదండి, వాడేసేయండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అలానే ధనియా పౌడర్, కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసేయండి. సో వీటన్నిటిని మళ్ళీ ఒక్కసారి తిప్పేసేయండి. ఇదంతా ఏంటంటే ఈ ఉప్పు, కారం, మనం అన్ని ధనియా పౌడర్ అవన్నీ వేసాం కదండి, ఈ ముక్కలకు బాగా పడుతుందన్నమాట ఇది. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్గా చేసుకోవచ్చు సాంబారు. కాకపోతే ఏ మెథడ్ చేసినా మనకు కొంచెం టేస్టీగా ఉంటే బాగుంటుందన్నమాట. కొంతమంది ఇలా కాకుండా చింతపండు రసం వేసేసి దానిలో వేసేస్తారనమాట ముక్కలన్నీ. కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వదిలేసేద్దాం వీటిని. సో అయిపోయిందండి 5 మినిట్స్. ముందుగానే మనం చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాం కదా, దీనిలో వేసేయండి.
మళ్ళీ ఒకసారి మనం ఇది ఇలా తిప్పేద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైనా మన సాంబార్ చేసేటప్పుడు ఇలా కాడలతో కనుక కరివేపాకు వేస్తే కరివేపాకులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ దీనికి ఈ సాంబార్లో యాడ్ అవుతాయండి. అలానే నెక్స్ట్ మనం కొంచెం వేసుకొని లాస్ట్లో మళ్ళీ మనం సాంబార్ దింపుతాం కదా, అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో కొంచెం ఫ్లేమ్ పెంచేద్దాం. సో సాంబార్తో ఒక్కతే తింటారు కాబట్టి పిల్లలు ఇలా మనం సాంబార్ చేసినప్పుడు ఇలా బంగాళదుంప ఫ్రై కనుక చేస్తే చాలా బాగుంటుందండి. అది కూడా వాచ్ చేయండి మీరు. ముందుగానే నేను ఇలాగా పీల్ తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చిన్న పీసెస్ చేసేసుకుందాం వీటిని. చూసారు కదండి, సాంబార్ అయితే బాయిల్ అవుతుంది. సో ఈలోపు మనం చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి పాన్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ అవసరమో అంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిలో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ బంగాళదుంప ముక్కలు వేసేసిన దానిలో ఒకసారి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేద్దాం మనం. కానీ చాలా చాలా బాగుంటుందండి సాంబార్తో. మనం ఇలా కాంబినేషన్ పొటాటోస్ ఫ్రై కనుక ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మనం ఫ్రై చేసినప్పుడు ఏం చేస్తామంటే అరటికాయ గారెల్లి ఇలాగా బంగాళదుంపతో ఫ్రై చేసినప్పుడు మ్యాక్సిమం చిన్నులపై కారం వేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ ఫ్రై అయ్యేలోపు సాంబారు ఒకసారి చూసేద్దాం. ఇది బాయిల్ అవుతుంది. సో ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పప్పు వేసేసుకోండి మనం. పప్పు అంతా కూడా వేసేసాం కదండి, అందుకని కొంచెం పైకి వచ్చేసింది అనమాట సాంబారు. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది సాంబార్ చేసుకోవడం. ఈలోపు ఫ్రైని ఒకసారి మళ్ళీ తిప్పేద్దాం. దీనిలో కప్పడాలు ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. సాంబారు ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు మాత్రం అది మీ ఆప్షన్ అండి. కానీ నా టేస్ట్ ప్రకారం ఏంటి అంటే ఏదైనా సరే పులుసులో కానీ ఇలా సాంబార్లో కానీ బెల్లం వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. దీనిలో ఇది మనం ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్ అంతా కూడా తీసేద్దాము. ఒక గిన్నెలో కంపేసేద్దాం. సో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్గా దించే ముందు కొంచెం మనం సాంబార్ పొడి వేసేసుకొని, సో లాస్ట్లో ఏం చేయాలంటే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని వెయిట్ తీసేసి ఇలా పెట్టేసుకోండి. మూత పెట్టినట్టు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఆయిల్ తీసేసాం కదా, దీనిలో కొంచెం పసుపు అలానే ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అలానే చిన్నులపై కారం అండి, ఇది మామూలు కారం వద్దు, చిన్నులపై కారం వేస్తే చాలా బాగుంటుందన్నమాట. అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసేసుకుందాం. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మనం ఇలా వేసేద్దాం. అలానే కొంచెం కొత్తిమీర ఉంది కదండి, ఇదివరకు మనం తరిగి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా దీనిలో వేసేసుకున్నాం. లాస్ట్లో మనం దింపేసే ముందు కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కలుగా పడుతుందన్నమాట. ఇంకా వాటిని మనం తిప్పాల్సిన అవసరం లేదు. సో చూశారు కదండి,
మా మెనూ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ లంచ్ అనమాట ఇది మాది. రైస్ కుక్ అవుతుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.